ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానం విశేషంగా ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నటువంటి 6 చట్టాలు, 6 శాసనాలు, చెప్పాలంటే 6 సిద్ధాంతాలు మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి మిత్రులారా? ఆధ్యాత్మిక శాస్త్రం లేకుంటే ఎలా ఉంటుంది మన జీవితము? ఆధ్యాత్మిక శాస్త్రం ఉంటే ఎలా ఉంటుంది అంటే, అన్ని శాస్త్రాల కల్లా మనం చదవలసిన ఒకే ఒక శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఏమి చదవకపోయినా పర్లేదు, ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రం చదవాలి. ఓకే. మిత్రులారా, అన్ని శాస్త్రాల కల్లా మనం చదవలసిన మొట్టమొదటి శాస్త్రము మన జీవితంలో ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రం అనేటువంటిది చదివితే మనకు అన్నీ తెలుస్తాయి. మనం ఏంటి, మనం ఎవరం, ప్రతి ఒక్క ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది మనకి. అయితే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విపులంగా, సవివరంగా తెలుసుకోవాలంటే దీన్ని ఒక 6 సూత్రాల ద్వారా తెలుసుకుంటాం. 6 సత్యాలు, ఆధ్యాత్మిక 6 చట్టాలు, 6 నియమాలు అంటాం. వీటిని ఈరోజు మనం అద్భుతంగా తెలుసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు విశేషంగా కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే మనం ఏమేమి తెలుసుకోగలుగుతాం దీని నుంచి అంటే, ఖచ్చితంగా దీన్ని అవగాహన చేసుకున్నప్పుడు మన జీవితం కూడా అంతే అర్థవంతంగా మనం జీవించవచ్చు భూమి మీద. ఓకే. ఎలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం దొరుకుతాయంటే, మనిషి అంటే ఏమిటి, ఎవరు, ఈ జీవితం ఏమిటి, ఎందుకు ఇలా జీవిస్తున్నాం, వాళ్ళు ఎందుకు అలా జీవిస్తున్నారు, ప్రథమంగా ఎలా జీవించాలి, పుట్టుక అంటే ఏమిటి, చావు అంటే ఏమిటి, చావు తర్వాత ఎక్కడికి వెళ్తాం, చావు తర్వాత జీవితం ఉందా, ఈ సృష్టి యొక్క ఈ సృష్టి యొక్క ఈ సృష్టి రచన ఎలా జరిగింది, ఈ సృష్టిలో ఏమేమి జరుగుతున్నాయి, జీవితంలో దుఃఖరహితంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆనందం పొందాలంటే ఎలా జీవించాలి, కలిసిమెలిసి ఎలా జీవించాలి, ఇలాంటి ఎన్నో శాస్త్రాలను, ఎన్నో సత్యాలను మనకు తెలియజేస్తుంది, మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఈ ఆధ్యాత్మిక శాస్త్రము. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, మనం ఈ గుడ్డెద్దు చేలో పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన జీవితం. అంటే గుడ్డెద్దుకు కళ్ళు కానరావు. అది ఆ ముళ్ళ మీద కాలు పెడుతుందో తెలియదు, గుంతలో కాలు పెడుతుందో తెలియదు. మొత్తం మీద పొలం దాటలేదు. ఎందుకంటే పడిపోతుంది కింద. అదే ఆ గుడ్డెద్దుకి కళ్ళు కనిపించాయనుకోండి, హాయిగా ముళ్ళ మీద పెట్టకుండా, గోతిలో కాలేయకుండా, నిదానంగా అట్లా అలా అలా అలాగా ఆ పొలం దాటి వెళ్ళిపోతుంది హాయిగా. కదా, అది మన జీవితం కూడా అలా ఉంటుంది అనమాట. మనము ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలియనంత వరకు ఎలా ఉంటుందంటే, మనం ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, ఎంత తింటున్నామో తెలియదు. ఓకే. ఏ విధంగా మనం జీవిస్తున్నామో తెలియదు, ఏ విధంగా ఆలోచిస్తున్నామో తెలియదు, ఏ విధంగా మాట్లాడుతున్నామో తెలియదు, ఆలోచన కూడా ఎలా చేస్తున్నామో తెలియదు, ఏం సంపాదిస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, సంసారం ఎలా జీవించాలో తెలియదు, సో మరణానికి మనం ఎలా తయారవుతున్నామో కూడా తెలియదు మనకి. ఓకే. ఇలాంటి ఎన్నో విషయాలు మనం పోగొట్టుకుంటాం ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలియకపోతే అనేది మనం ప్రధానంగా గుర్తించాలి స్నేహితులారా. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క 6 నియమాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మానవాళి ఎంత కూడా ఏంటంటే, ఈ గుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా మన జీవితం నడుస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే, పక్కవారు పక్కవారు ఏం బట్టలు వేసుకుంటారు, దానికంటే మంచి బట్టలు వేసుకోవాలి. పక్క వాళ్ళు ఎన్ని ఇల్లు కొన్నారు, దానికంటే ఎక్కువ కొనాలి. ఇలాంటి ఈ యొక్క అంటే పోలికలు చేసుకుంటూ చేసుకుంటూ, అందరు ఎలా జీవిస్తున్నారో మనం అలాగనే ఒక గుడ్డెద్దు చేలవన్నట్టు, అంటే ఆ రీతిలో మన జీవనం సాగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే, పక్కవాడు వివేకానందుడు అడినాడు అనుకోండి, మనం వివేకానందుడు కావాలని మాత్రం కోరుకోం. కదా. పక్కవాడు జీసస్ క్రైస్ట్ అయితే అతనిలాగా మనం కావాలని మాత్రం కోరుకోం. అదే ఆ పక్కవాడికి మంచి అంటే ఒక మంచి భార్య ఉందంటే, నాకు కూడా ఇంకా అంతకంటే మంచి భార్య కావాలని కోరుకుంటాం. కదా. ఇలాంటిది మాత్రం అద్భుతంగా చేస్తాం మనం. అందుకే సో అందుకని ఏం చేయాలంటే, మనం కూడా కోరుకోవాల్సింది, ఇంకొక అతను జీసస్ క్రైస్ట్ అయినాడని నేను కూడా జీసస్ క్రైస్ట్ ఎందుకు కాకూడదు అని కోరుకోవాలి. అలాంటిది మనం చేయాలి. ఓకే. ఈ విధంగా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే గుడులు కట్టి ఇప్పుడు ప్రార్థిస్తున్నామో, ఒక జీసస్ క్రైస్టు, ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఒక అల్లా, ఆ, ఇలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే స్పిరిచువల్ సైంటిస్ట్ వీళ్ళంతా.
మనం అనుకున్నట్టుగా దేవతలు ఏదో కాదు, వీళ్ళు కూడా మానవులే. ఒక ఆధ్యాత్మిక శాస్త్రం దాంట్లో పరిణితి పొంది వీళ్ళంతా కూడా ఒక గొప్ప శాస్త్రజ్ఞులు అని చెప్పాలి. అర్థమైందా? సో ఈ విధంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఔపోసన పట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని. అందుకే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఔపోసన పట్టడం వలన వాళ్ళు అంత గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలై మన ద్వారా వాళ్ళు పూజలు అందుకుంటున్నారు ఈరోజు. అంటే అంత గొప్పగా వాళ్ళు తయారయ్యారు అని అర్థం. మనం కూడా అలాగా తయారయ్యడానికి అద్భుతమైన అవకాశం ఉంది. అదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా మన గురువుగారు పత్రిజీ సారు ఇది మనకు అవకాశం అద్భుతంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలాగా ఎదిగి, సో ఈ భూమి మీద నుంచి మనం పోయే లోపల ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఈ విద్యను నేర్చుకొని మనం కూడా అలా ఎదిగి ఇక్కడి నుంచి ఈ భూమి నుంచి మనం నిష్క్రమించవచ్చు. మనం కూడా ఒక స్వామి వివేకానంద లాగా, ఒక గౌతమ బుద్ధుడిలాగా, ఒక వర్ధమాన మహావీరులాగా, సో ఏ విధంగా ఇలాంటి ఎన్నో ఎంతో గొప్ప మాస్టర్స్ ఉన్నారో అలాగ కూడా మనం కూడా వాళ్ళు ఎలాగైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేశారో మనం కూడా అలా అధ్యయనం చేసి వాళ్ళలాగా తయారయ్యి ఈ భూమి నుంచి మనము నిష్క్రమించవచ్చు. అంత అద్భుతమైన అవకాశము మనకు కూడా ఉంది అనేది ఇది మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అయిపోతారు ఖచ్చితంగా. అయితే చదవలసింది ఆధ్యాత్మిక శాస్త్రం, అర్థం చేసుకోవాల్సింది ఆధ్యాత్మిక శాస్త్రం. ఇంకోటి, ఇక్కడ ఎక్కడ కూడా సన్యాసం లేదు మిత్రులారా. మనం ఏదైతే పిఎస్ఎస్ఎంలో చెప్తామో అంటే ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రం చదవాలంటే సో మనం ఖచ్చితంగా హిమాలయాలకి పోవాలి, లేదంటే పెళ్ళాం బిడ్డలను వదిలేయాలి. మనం ఇలాంటిది ఏం లేదు. మనం చేస్తున్న వ్యవసాయం, మనం చేస్తున్న వ్యాపారం కావచ్చు, ఏన్ని వదిలిపెట్టకూడదు. పెళ్ళాము బిడ్డలను, గృహస్థాశ్రమం వదిలేయడము ఇవన్నీ కాదు. ఇవన్నీ వదలవలసినవి ఇవి కాదు. మనలో ఉన్న మనలో ఉన్నటువంటి అజ్ఞానం దేని పట్ల అంటే జీవిత శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అవగాహన లేమి ఉంది చూడండి, దాన్ని వదిలిపెట్టాలి. కానీ ఒక మన పెళ్ళాం బిడ్డను వదిలేయడం కానీ, మన యొక్క ఇంటిని వదిలేసిపోవడం కానీ, హిమాలయాలకు పోవడం కానీ ఏది చేయనక్కర్లేదు ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదవడానికి అనేది మీకు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఈ రోజు మనము ఒక 6 సత్యాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, విపులంగా వివరంగా స్నేహితులారా. ఈ యొక్క 6 సత్యాలు ఏంటి? ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతం. ఈ ఆరు సిద్ధాంతాల ద్వారా మనం అద్భుతంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 నియమాలు, 6 చట్టాలను కూడా చెప్తాం వీటిని. ఓకే. అయితే మొట్టమొదటి సిద్ధాంతము ఆత్మ సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మిత్రులారా, సో మనము మొట్టమొదటగా మనము శరీరం కాదు అంటే మొట్టమొదటి అవగాహన, ఇది ప్రథమ అవగాహన అని చెప్పొచ్చు. ఇదేంటంటే నేను శరీరం కాదు ఆత్మ పదార్థం అనేది ఆత్మ సిద్ధాంతం యొక్క అతి విశిష్టమైనటువంటి నిర్వచనము మిత్రులారా. అంటే ఇక్కడ ఏముంటుందంటే సర్వం కలిద్వం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతు, తత్సత్. చూడు ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యజుర్వేదంలో ఈ యొక్క వేదాలు చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ. అంటే సర్వం కలిధ్వం బ్రహ్మం అంటే ఈ ఉన్నదంతా, ఈ మొత్తం ఈ జగత్తంతా ఉన్నది ఈ బ్రహ్మ పదార్థమే అని అర్థం. అంటే నీలో, నాలో, దాంట్లో, దీంట్లో, చుట్టూ ఎక్కడ ఉండేదంతా కూడా ఈ బ్రహ్మ పదార్థమే. విశ్వమంతా వ్యాపించున్నది ఈ బ్రహ్మ పదార్థము. అన్ని చోట్ల అణువులో ఉన్నదే బ్రహ్మ పదార్థము అని చెప్తుంది ఇది. అవునా కదా? సో తర్వాత అహం బ్రహ్మాస్మి, నాలో ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే. తత్వమసి శ్వేతకేతు, నీలో ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే. తత్సత్, దానిలో ఉన్నది బ్రహ్మ పదార్థమే. ఆ, ఇలాగా చెప్తూ పోతే నిరూపణలు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అన్నిట్లో ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే, ఇంకా వేరే ఏది లేదు కాక లేదు అనేది దీంట్లో చెప్తున్నటువంటి అర్థం. అంటే ఆ యొక్క బ్రహ్మ పదార్థము, ఆ యొక్క ఆత్మ పదార్థము అన్నిట్లో ఒకటే. అన్నిట్లో ఉన్నది ఒకటే, నాలో ఉన్నది ఒకటే. సో నీలో ఉన్నది, నాలో ఉన్నది అన్నిట్లో ఒకటే అని చెప్తుంది. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక శిల్పం ఉంది. ఒక శిల్పం చెక్కడానికి రాయి ఉపయోగిస్తాం. రాయిని మొలిచి 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 చివరికి ఏమొస్తుంది? శిల్పం వస్తుంది కదా. సో అలాగా శిల్పం రావాలంటే శిల్పం కంటే ఏముంటది? ఆ శిల్పం కంటే ముందు రాయి, అది ఏమైంటది? రాయి ఉంటుంది. ఆ రాయిని చెక్కంగా 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 అది శిల్పం అవుతుంది. అర్థమైందా? అయితే దానికి మూలాధారం ఏంటి? రాయి. అలాగనే ఒక ఇది ఎలా ఉంటుందంటే ఈ శిల్పానికి ముక్కులు, చెవు అన్నీ మొత్తం డిజైన్ చేశాక ఒక శిల్పం కనిపిస్తుంది మనకు. కానీ దానికి మూలాధారం రాయి. రాయిని చెక్కగా చెక్కగా అలా వస్తుంది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ,
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక థియేటర్ పోతాం, స్క్రీన్ మీద స్క్రీన్ ఎంటీగా ఉంటుంది ఫస్ట్. దాని మీద ఏమొస్తుంది కొంచెంసేపటికి, ఒక సినిమా అంటే సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, దాని మీద ఒక చిరంజీవి వస్తారు, నాగార్జున వస్తారు, ఇంకా యాక్టర్లు వచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి పోతూ ఉన్న జరుగుతుంది కానీ, ఆ వచ్చిపోయిన తర్వాత అన్ని వెళ్ళిపోయినా కూడా ఆ నిలబడే ఆడ ఉన్నటువంటిది స్క్రీన్, అంతకున్నది స్క్రీన్. ఇప్పుడు వాళ్ళు చిరంజీవి వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పేసి మనం అనుకుంటాము అది అంటే ఆ స్క్రీన్ మనం స్క్రీన్ అప్పుడు కనిపించదు మనకు. స్క్రీన్ అంటూ కనిపించదు. చిరంజీవి కనిపిస్తాడు, నాగార్జున కనిపిస్తాడు. మనకు అది మాత్రం కనిపిస్తుంటుంది మన కళ్ళెదురుగా కదా. అలాగే మన దేహం కనిపిస్తుంటుంది కళ్ళెదురుగా. అయితే దాని వెనక ఉన్నది ఏంటి? స్క్రీన్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ దాంట్లోంచి ఆ పిక్చర్ అంటే ఆ బొమ్మ వెళ్ళిపోయిందంటే మళ్ళీ స్క్రీనింగ్ ఉంటుంది అక్కడ కదా. చూడండి ఏముంది, అన్ని అంతే మూవీ అంతా అయిపోయినాక అక్కడ నిలబడింది స్క్రీనే కదా. ఆ స్క్రీనే ఈ ఆత్మ పదార్థం. అర్థమైందా? ఆ స్క్రీన్ మీదనే ఈ బొమ్మలన్నీ బొమ్మలు ఆడుతుంటాయి అనమాట. అలాగనే ఈ మొత్తం జగత్తంతా కూడా ఈ బ్రహ్మ పదార్థమే, ఆత్మ పదార్థమే. దాంట్లో ఉన్నటువంటి రకరకాల మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షాలు అన్నీ కూడా ఈ బొమ్మల్లాగా వచ్చిపోతున్నటువంటివే. బొమ్మల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సృష్టి సృష్టి అవుతుంటాయి, నాశనం అవుతూ ఉంటాయి. కానీ అంటే శాశ్వతంగా ఉండే పదార్థం ఏదయ్యా అంటే ఆ బ్రహ్మ పదార్థం, ఆత్మ పదార్థం అని మనం తెలుసుకోవాలి మిత్రులారా. ఇది అద్భుతమైన సత్యము. అయం ఆత్మ బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి తత్వమశ్వేతకేతో. ఇది ఇది మొదటి ఆధ్యాత్మిక సిద్ధాంతము, ఆత్మ సిద్ధాంతము అనేది మీకు ఇది అర్థం చేసుకుంటే ఇది అద్భుతమైనటువంటి విషయం. దీన్ని మనం ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన మెమరీలో, మన జ్ఞాపక శక్తి ఎప్పుడు ఉండాలి. ఇది ఉంటే మనం సాధ్యమంత వరకు మన నుంచి తప్పులు జరగవు. ఓకే, తప్పులు జరగవు. తర్వాత ఇంకోటి ఏమవుతుంది, దీని నుంచి ఒకటే ఒకటి వస్తుంది ఏంటంటే, సో మనకు ప్రేమతత్వం మనలో పెరుగుతుంది. ప్రేమతత్వం, ప్రేమ ప్రేమ ప్రేమ. మన జీసస్ క్రైస్ట్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, లవ్ కంపాషన్, లవ్ లవ్ టు లవ్ కంపాషన్ టు ఆల్, టువర్డ్స్ ఆల్ ద బీయింగ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సత్యం ఏంటంటే పునర్జన్మ సత్యం మిత్రులారా. పునర్జన్మ సత్యంలో మనం చూస్తూ ఉంటాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, చేమ, ఈ చెట్టు చేమలు, జంతువులు, వృక్షాలు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మ పదార్థమే చెప్పాలంటే. ఇది ఆత్మ పదార్థం యొక్క, ఇప్పుడే చెప్పాను. సో బొమ్మలు వస్తూ పోతూ ఉంటాయి కదా, అలాగా ఈ యొక్క ఇవన్నీ కూడా ఆత్మ పదార్థం యొక్క రూపాలే. అంటే ఆత్మ పదార్థం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ పదార్థం అనేది ఒక బిందువుగా ఏర్పడి, ఆ బిందువుగా ఏర్పడిన తర్వాత అది చెప్పాలంటే ఈ రెండవ సిద్ధాంతం ఏదైతే చెప్పుకుంటున్నామో పునర్జన్మ సిద్ధాంతంలో ప్రవేశిస్తుంది. మొట్టమొదటగా ఆత్మ అనేది ఖచ్చితంగా ఉంది అని మనకు ఆత్మ పదార్థం అనేది ఉంది. అదే ఆత్మ సిద్ధాంతం చెప్తూ ఉంది. అదే ఆత్మ పదార్థము ఈ పునర్జన్మ సిద్ధాంతంలో పునర్జన్మలో ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఏం చేస్తుంది, అక్కడ రకరకాల జన్మలు తీసుకుంటుంది. ఒక మానవ జన్మ అయితే మానవ జన్మలే తీసుకుంటుంది, పరిస్థితులు వేరే ఉంటాయి. మానవ జన్మలో మానవ రూపము ఒకే విధంగా ఉంటుంది. అంటే రూపం అనేది మానవ రూపం అయితే, పరిస్థితులు వేరే వేరే ఉంటాయి. ఒక్కొక్కరికి పరిస్థితులు ఉంటాయి కదా. అయితే ఈ జంతు జాతికి పోతే జంతువులు రకరకాల జంతువులు ఉంటాయి. మరి వృక్షాల్లో రకరకాల వృక్షాలు. ఈ విధంగా ఈ ఆత్మ పదార్థం అనేది ఎన్నో రకాలుగా జన్మ తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా. మొట్టమొదటిగా ఈ ఆత్మ పదార్థం ఎక్కడ ప్రవేశించి చెప్పండి. మొట్టమొదటగా ఆ బ్రహ్మాత్మ నుంచి, అంటే ఆ యొక్క పూర్ణాత్మ నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి విడుదలయ్యి ఆ యొక్క అంశాత్మ ఆత్మ పదార్థం ఏమవుతుంది, ఆ బిందువు ఏమవుతుందంటే రకరకాల అన్ని రకాల లోకాలకు పోయి అన్ని లోకాల నుంచి జన్మ తీసుకోవడం మొదలు పెడుతుంది. అంటే భూలోకం అంటే కింద ఉండేది. భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకం నుంచి బయలుదేరి అన్ని రకాల లోకాల నుంచి ప్రవేశించుకుంటూ అక్కడక్కడ అనుభవాలు తీసుకుంటూ చివరగా ఒక భూమి మీద ఒక జన్మ తీసుకుంటుంది. ఓకే, అది ఏ రూపంలోనే జన్మ తీసుకోవచ్చు. అయితే ఆ ఆత్మ పదార్థమే ఈ యొక్క దేహం, అంటే ఈ యొక్క మానవ దేహము, వృక్షము, జంతువు, పక్షి, ఇలా ఇలా చూసుకుంటూ పోతే చేపలు, ఇవన్నీ కూడా జల జంతువులు, ఇవన్నీ కూడా ఈ ఆత్మ యొక్క రూపాలే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, చెన్నైకి పోతాను, మళ్ళీ అక్కడి నుంచి ముంబైకి పోతాను, అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే మళ్ళీ హైదరాబాద్కి వస్తాను, బెంగళూరు, ఇట్లా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తూ ఉంటాం అంతే. అంటే ఒక చోటు నుంచి ఒకటికి వెళ్తూ ఉంటాం. కానీ అన్ని లోకాలు తిరిగి అన్ని చోట్ల తిరిగేది నేనే. అదేవిధంగా ఒక లోకం నుంచి ఇంకో లోకం వస్తాం, అంటే అక్కడ ఆత్మలోకాలు, ఇక్కడ భూలోకం. అర్థమైందా? ఆత్మలోకాల్లో ఉన్నప్పుడు నేను ఆత్మరూపంలో ఉంటాను. భూమి మీదకి వస్తే ఈ యొక్క ఈ మానవ దేహంలో మానవ రూపంలో ఉంటాను. అయితే ఉన్నదంతా అక్కడ
ఇక్కడ దీనికి ప్రధాన కారణము ఇది ఏంటి? ఆత్మ పదార్థమే. అయితే ఈ రూపాలు మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ పదార్థం భూలోకంకి వస్తే మనము మానవ రూపంలో ఉంటాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎన్నో కోటాను కోటి లోకాలు ఉంటాయి. సో ఈ ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఆత్మ అనేది ఈ విధంగా జన్మ తీసుకుంటుంది. రకరకాల రూపాల్లో రకరకాల జంతువులుగా మానవులుగా అన్ని రూపాల్లో జన్మ తీసుకుంటుంది కదా. దీన్ని మనం పునర్జన్మ సిద్ధాంతం అంటాము. లా ఆఫ్ రీఇన్కార్నేషన్ అని చెప్తాం దీని పేరు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది తీసుకున్న తర్వాత ఇది ఎలాంటిదంటే మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక జన్మలో క్రికెట్ ఆడడానికి తీసుకుంటాం. ఇంకో జన్మలో ఒక మంచి మ్యూజిక్ క్రియేట్ చేయడానికి తీసుకుంటాం. ఇంకో జన్మలో ఫుట్బాల్ ఆడడానికి, ఇంకో జన్మలో ఈ బాస్కెట్బాల్, ఇంకో జన్మలో పేకాడ్ ఆడడానికి కూడా తీసుకుంటారు కొన్ని జన్మలు. అంటే వాళ్ళకి ఏం పని ఉండదు, ఒక టైం పాస్. అట్లా జన్మలు కూడా ఎన్నో జరుగుతుంటాయి, అవునా కదా. ఒక జన్మలో పెళ్లి చేసుకొని ఎంతో మంది పిల్లల్ని పుట్టించడానికి ఒక ఒక అనుభవం కోసం వస్తాం మనం, అవునా కదా. ఇంకో జన్మలో పెళ్లి చేసుకుండా సన్యాసిగా ఉండాలనే అదే రీతిలో మనం వచ్చి ఆ జన్మ తీసుకోవడం జరుగుతుంటుంది. ఇంకో జన్మలో ఒక బీదవాడిగా ఒక బీదవాడిగా జన్మ తీసుకొని వస్తాం. ఇంకో జన్మలో జమీందారుగా, ఇంకో జన్మలో వ్యవసాయం చేయడానికి, ఈ విధంగా ఇంకో జన్మలో రాజకీయం చేయడానికి, పొలిటీషియన్గా, ఇట్లా రకరకాల పాత్రలు వచ్చినా కానీ అదే ఆత్మ పదార్థమే ఇన్ని రకాల పాత్రలు నిర్వహిస్తుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అనేక జన్మాల్లో అనేక నాటకాలు చేస్తూ ప్రతి నాటకం నుంచి మనోరంజాన్ని కల్పించుకుంటూ నూతన ప్రయోగాలు చేసుకుంటూ పోతూ సో అనుభవాలనే నూతన పాఠాలుగా నేర్చుకుంటూ మన యొక్క పరిమిత బుద్ధిని అపరిమిత బుద్ధిగా తయారు చేసుకుంటూ ఆ విధంగా వెళ్తున్నటువంటిదే ఇదే పునర్జన్మ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఓకే, సో ఈ విధంగా మనము ఇప్పుడు చూడండి ఒక విధంగా ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక రోజు ఒక కలర్ బట్టలు వేసుకుంటాం, ఇంకో రోజు ఇంకో కలర్ బట్టలు వేసుకుంటాం కదా. మారుస్తూనే ఉంటాం బట్టలు కూడా. ఒకే బట్టలు వేసుకుంటామా? వేసుకోం కదా. అలాంటిది ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ఇది మనకు తెలియజేస్తుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ ఆత్మ పరిస్థితి ఏంటంటే ఎన్ని జన్మలు తీసుకుంటుందంటే సుమారుగా మనకు తెలుసు 350 నుంచి 400 జన్మలు తీసుకుంటుంది ఒక మానవ రూపంలో చెప్పాలంటే. సో ప్రతి చోట కూడా పునర్జన్మ, అక్కడంతా కూడా పునర్జన్మ తీసుకుంటూ ఉంటాం. ప్రతి జన్మలో పునర్జన్మ ద్వారానే ఈ సిద్ధాంతము వీటిని మనకు తెలియజేస్తుంది, విపులంగా తెలియజేస్తుంది అనమాట. ఇది రెండో సిద్ధాంతం మనకి. మూడవ సిద్ధాంతం ఏంటంటే ఆత్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం అయిపోయినాక ఎప్పుడైతే మానవ రూపంలో మనం భూమి మీద పుట్టామో ఖచ్చితంగా కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా ఉండలేము. కర్మలు చేస్తేనే మనకు కావాల్సినట్టు అంటే మనం నేర్చుకోవడం జరుగుతుంది. కర్మలు చేయడం వలన మనకి ఏవైనా కర్మ విశేషాలు ఉంటే కర్మశేషాలు ఉంటే అవి తీర్చుకోవడము. కర్మ చేయడం వలన కొత్త విషయాలు అంటే ఏదైనా ఒక కర్మ చేస్తే ఒక ఫలితం ఉంటుంది, అది కదా. అంటే కారణ కార్యము అంటాం, కారణ కార్య సంబంధం అని చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా ఎన్నో జన్మల్లో మనం రకరకాల జన్మలు ఎత్తింటాం. అంటే వ్యవసాయదారుడిగా, ఆడగా, మొగగా, ఇంజనీర్గా, డాక్టర్గా, ఇలా ఎన్నో జన్మల్లో ఎన్నో రకాల ఈ యొక్క జీవితాల్లో ఎన్నో జీవితాల్లో ఎన్నో రకాల పాత్రలు మనం తీసుకుంటూ ఈ భూమి మీదకి వస్తూ ఉంటాం కదా. సో ఇలా వచ్చినప్పుడు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాల పనులు. ఇప్పుడు వ్యవసాయ పని చేస్తాడు, డాక్టర్ పని చేస్తాడు, ఇంజనీర్ పని చేస్తూ ఉంటాడు. ఇలా అన్ని రకాల పనులు అన్ని రకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. అంటే వాటన్ని కర్మలు అంటాం. ఓకే, వీటన్ని ఏమంటాం? కర్మలు అంటాం. ప్రతి కర్మకి ఏముంటుంది? ఫలితం ఉంటుంది, ఫలం ఉంటుంది కదా. సో కాబట్టి ఈ విధంగా ఫలితం మనం సంపాదించుకుంటే మన మంచిగా చదివామనుకో మంచి మార్కులు వస్తాయి. మంచిగా ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదిస్తాం. సో ఆ విధంగా ఒకవేళ సరిగా చదవకపోతే పాస్ కాలేం కదా. సరిగా మనం ఉద్యోగం చేయకపోతే మనకు అక్కడి నుంచి డబ్బులు రావు. అదేవిధంగా ఈ విధంగా ఏమవుతుందంటే ఒక్కొక్క పని చేస్తే ఒక్కొక్క ఫలితం మనకు కంపల్సరీ ఉంటుంది. దీన్ని మనం అనుభవిస్తూ ఉంటాము, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రూపంలో ఏమవుతుందంటే మిత్రులారా, ప్రతి కర్మ కూడా మనకు ఒక ఫలితం ఇస్తూ ఉంటుంది. అయితే ఆ కర్మ అనేది మంచి కర్మ అయితే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ గుర్తు పెట్టుకొని మనం ఏం చేయాలి? మంచి పనులు చేస్తూ మంచి కర్మలు చేస్తూ మంచి ఫలితాలు సాధించుకుంటూ వెళ్ళాలి తప్ప ఏదైనా చెడు కర్మలు చేయకపోతే అవే ఆ పాపాలే రోగాలుగా మనకు సంక్రమిస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మూడో సిద్ధాంతం చెప్పేది అదే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నాయన సుఖాలు భోగ భాగ్యాలు అనుభవించాలంటే మంచి పనులు చేయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, సుఖాలు భోగ భాగ్యాలు. అదే నువ్వు చెడు పనులు చేసావనుకో పాపాలు రోగాలు. ఆ రోగాలను నువ్వు ఖచ్చితంగా అనుభవించవలసిందే అని అద్భుతంగా మనకు ఈ సిద్ధాంతం చెప్తుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి.
సో ఈ విధంగా మిత్రులారా, ఈ సిద్ధాంతము అద్భుతమైనటువంటి సిద్ధాంతం, కర్మ సిద్ధాంతము అంటాం. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి మనము ఇంకోటి ఏంటంటే, ఈ విధంగా ఎన్నో జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనము పునర్జన్మ సిద్ధాంతం ద్వారా ఎన్నో జన్మలు తీసుకుంటాం. ఒక మానవ రూపంలోనే ఎన్నో జన్మలు తీసుకుంటాం. దాన్ని పునర్జన్మ సిద్ధాంతం చెప్తుంది. జన్మ తీసుకున్న ప్రతిసారి కర్మలు చేస్తూ ఉంటాం. అదే కర్మ సిద్ధాంతం చెప్తుంది. నువ్వు కర్మ చెయ్యి, అయితే మంచి కర్మలు చేయి, మంచి ఫలితాలు పొందు అని చెప్తుంది. అది కర్మ సిద్ధాంతం చెప్పేది. ఈ విధంగా 350 నుంచి 400 జన్మ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మనము అంటే పర్టికులర్గా ఎన్నో ఈ జన్మలు తీసుకున్నప్పుడు ప్రతి జన్మలో కూడా మనకు వృద్ధి ఉంటుంది. అదే ఏమంటామంటే, ఇప్పుడు మొదటగా శైశవాత్మక తీసుకుంటాం. 350 నుంచి 400 జన్మలు అనుకున్నప్పుడు, 350 నుంచి 400 జన్మలు ఎందుకు పడుతుందంటే, మానవుడు మాధవుడిగా తయారు కావడానికి, మానవుడు మాధవుడుగా దేవుడుగా తయారు కావడానికి అని అర్థం. అదే అంటే ఎన్లైటన్మెంట్ అని చెప్తాం అనుకోండి. అప్పుడు మొదటి కొన్ని జన్మల్లో శైశవాత్మ, తర్వాత బాలాత్మ, తర్వాత యువాత్మ, తర్వాత ప్రౌఢాత్మ, తర్వాత ఇంకొద్ది ముందుకు పోయాక అక్కడ వృద్ధాత్మ, ఆ తర్వాత విముఖాత్మ, ఆ తర్వాత లాస్ట్లో వచ్చేటువంటిది అది అనంతాత్మ అంటారు, అనేకనాకాత్మ అని చెప్తాం. ఈ విధంగా మనసు యొక్క మానవ యొక్క జీవితము ఇన్ని ఇన్ని జన్మల్లో ఈ విధంగా సాగుతూ ఉంటుంది అనమాట. ఇది సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రతి జన్మలో కూడా మనకి ఏముంటుందంటే, మనం నేర్చుకోవడమే ఉంటుంది మిత్రులారా. ప్రతి జన్మలో వస్తాం, వచ్చినప్పుడు రకరకాల పాత్రలు తీసుకొని వస్తాం కదా. సో రకరకాల పాత్రలు తీసుకుంటాం. ఇంతకుముందు జన్మలో చేసిన ఆ యొక్క కర్మలు తీర్చుకోవడానికి వస్తాం, కొత్తగా కర్మలు చేయడానికి వస్తాం, తర్వాత మనం నేర్చుకోవడానికి వస్తాం. భూమి మీదకి ఎందుకు వస్తాం? భూమి మీద ప్రతిసారి పునర్జన్మ తీసుకునే దీనికోసమే. తర్వాత ఎవరికైనా బాకీ ఉంటే ఆ బాకీ అంటే ఆ కర్మలు తీర్చుకోవడానికి, కొత్త కర్మలు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇంకా చెప్పాలంటే మన యొక్క ప్రియతమ మిత్రులు, ప్రియమైనటువంటి ఎవరైనా ఉంటే, వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా జన్మలు తీసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లేదు, కారణ జన్మలు అయితే ఏదో ఒక గొప్ప కార్యం చేయడానికి మాత్రం భూమి మీదకి వస్తారు, లేదంటే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఈ భూమి అనే నాటక రంగంలో ఒక విలియం షేక్స్పియర్ ఏం చెప్తారు చెప్పండి? ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, విర్ ఆల్ మేరీ యాక్టర్స్, వి స్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్, వి డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ అని చెప్తాడు. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరం ఇక్కడ అందరము ఈ యొక్క భూమి అనేటువంటి అతి పెద్దదైనటువంటి ఈ అంటే ఇది ఒక స్టేజు. ఈ స్టేజ్లో ఒక పెద్ద డ్రామా నడుస్తూ ఉంది, నాటకం నడుస్తూ ఉంది, నాటక రంగం ఇది. దీంట్లో ప్రవేశించడము, మన పని మనం చేయడము, మన పని అయిపోయాక తిరిగి వెళ్ళిపోవడం, మన పాత్ర అయిపోయాక తిరిగి వెళ్ళిపోవడం, ఇది మనం చేసే స్నేహితులారా. ఇది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమని అర్థమవుతుందంటే, ప్రతి జన్మలో వచ్చినప్పుడల్లా ఏం చేస్తామంటే, మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క ఆత్మకి ప్రతి జన్మలో కూడా పురోగమనమే అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. ఏది? ఈ పురోగమన సిద్ధాంతము. అర్థమైందా? సో మొట్టమొదటగా మనం నేర్చుకునే ఆత్మ సిద్ధాంతము, తర్వాత పునర్జన్మ సిద్ధాంతము, తర్వాత కర్మ సిద్ధాంతము, ఆ తర్వాత నాలుగో సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం. మిత్రులారా, పురోగమన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టినప్పుడు ఏదో కర్మ చేస్తావు, ప్రతి కర్మలో ఏదో ఒకటి నేర్చుకుంటావు. ఓకే, లెసన్ ఉంటుంది, అక్కడ ఒక పాఠం నేర్చుకుంటావు. ప్రతి పాఠం నుంచి నీకేమొస్తుంది? అనుభవం వస్తుంది. నీ యొక్క ఆత్మలో అభివృద్ధి ఉంటుంది, కానీ తిరోగతి ఉండదు, తిరోగమనం ఉండదు. ఇప్పుడు పురోగమనం ఏం చెప్తుంది? ఎలాగంటే, ఇప్పుడు నేను ఒక ఎ- ఒక ఒక ఎగ్జామ్ రాశాను. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు, 10 మార్కులు వచ్చాయనుకోండి. అప్పుడు 10 మార్కులకు సంబంధించిన జ్ఞానం వచ్చింటుంది వానికి. అంటే అక్కడేమి వాడు ఫెయిల్ అయ్యిండొచ్చు, అఫ్ కోర్స్ ఫెయిల్ అయ్యిండొచ్చు. ఫెయిల్ అయినంత మాత్రం వాడికి జ్ఞానం రాలేదు కాదుగా. ఎంత వచ్చింది? 10 మార్కులకు సంబంధించిన జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఇంకా బాగా ఇంకా చదివి ఇంకొకసారి 30 మార్కులు తెచ్చుకుంటాడు. అంటే అర్థం ఏంటి? 30 మార్కులకు సంబంధించిన జ్ఞానం మనకు వచ్చిందిగా. అంటే అప్పుడు అక్కడ అది ఫెయిల్ అయినట్టే అనుకోండి. అక్కడ ఫెయిల్ అయినా కానీ వాడికి ఏమైంది? ఇంత ముందు కంటే ఇప్పటికి ఏమైంది? వాళ్ళలో పురోగతి ఉంది. అంతేగాని వీడు ఫెయిల్ అయినాడు అని చెప్పి వీడు తీసేయి, వీడు వేస్ట్ అనేది కాదు కదా. అంటే అదే విధంగా మన ఆత్మ కూడా అంతే. ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకి వస్తామో, కర్మ చేస్తామో, ఫలితం వచ్చిందో దాని నుంచి కొంత నేర్చుకుంటాం. అది తప్పైనా రైట్ అయినా, ఎలాంటిదైనా. ఇప్పుడు ఎవడన్నా ఒకరిని మర్డర్ చేస్తాడు, లేదా ఒకరిని చంపేస్తాడు. వాడు ఏం చేస్తాడు? అయిన తర్వాత అప్పుడు ఏదో క్షణికావేశంలో ఏదో చేసేస్తాడు. వాడిని తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, అప్పుడు అప్పుడు ఆలోచిస్తాడు కదా, నేను ఒక చిన్న క్షణికావేశం ఇంత చేశాను కదా, చేయకుంటే ఎలా ఉండింది. అంటే వానిలో ఏమైంది? అంత పెద్ద తప్పు అయినా కానీ వాని వాని ఆత్మకు అదొక ఏంటంటే, ఆత్మలో అది పురోభివృద్ధి అని చెప్పాలి, పురోగతి అని చెప్పాలి, కానీ తిరోగతి అని చెప్పకూడదు.
వాడు అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడంటే వాడు వేస్ట్, వాడు పనికిరాడు, ఇది కాదు. అది మనం అక్కడ అదొక అంటే పైన చూస్తే అలా అనిపిస్తుంది. అంతరంగా మనం అర్థం చేసుకుంటే ఆత్మపరంగా అది పురోగతినే, పురోగమనం అని చెప్పాలి ఆత్మకి కదా. సో ఇలాగ ఉంటుంది మన మన జీవితాలు కూడా ఇలా సాగుతూ ఉంటాయి మిత్రులారా. ఇది అర్థం చేసుకోవాలి. సో ఎలా ఉంటుందంటే ఒక సినిమాలో ఒక హీరో, విలన్, రకరకాల పాత్రలు ఉంటాయి కదా. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్రలో ఓ విధంగా వాళ్ళు నటిస్తూ ఉంటారు. సో ఏ పాత్ర నటించినా కానీ అక్కడ ఆ పాత్రకు తగినటువంటి ఆ యొక్క విశిష్టమైన పాత్ర ఉంటుంది. వాళ్ళు దాన్ని నటిస్తూ, సో దాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఆ యొక్క అనుభవాలు పొందుతూ ఉంటారు. ఆ విధంగా నటిస్తూ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. విలన్ కావచ్చు, వాళ్ళు హీరో కావచ్చు, సైడ్ యాక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక ఆత్మలో ఒక కొత్త పేజ్ అన్నమాట. ఇది ఆత్మలో ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంటది. మనం కూడా అంతే. ఒక డాక్టర్గా వచ్చానా, డాక్టర్ చేసినప్పుడు నాకు కొన్ని నేర్చుకుంటాను, కొన్ని లక్షణాలు నేర్చుకుంటాను. నాకున్న అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అని ఉన్నాయి కదా. వీటన్నింటిలో ఏవో ఒకటి సరి చేసుకుంటూ ఉంటాను ప్రతి జన్మలో. వస్తాను, నాకు కోపం ఉందనుకో, కోపం కొద్ది తగ్గించుకుంటాను. ధ్యానం చేశాను అనుకోండి, కొద్ది కోపం తగ్గింది, అవునా కదా. అలాగా ఇక రకరకాలు. సో నాకు దురాశ ఉంది, గ్రీడినెస్, ఓకే, అంటే కామం ఎక్కువ ఉంది, కోరిక ఎక్కువ ఉంది. ఆ కోరికలను తగ్గించుకుంటాను ఈ జన్మలో. ఓకే, ఆ విధంగా ఆత్మ అనేటువంటిది ఒక్కొక్క జన్మలో వచ్చినప్పుడల్లా ఏవో కొన్ని నేర్చుకొని ముందుకెళ్తుంది, కానీ నేర్చుకోకుండా అంటూ ఏముండదు. ప్రతి ఒక్కటి పురోగతే. ఎటువంటి పరిస్థితుల్లో తిరోగతి లేదని తెలుసుకోవాలి. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదని ఒక సూత్రం ఉంది. అవునా కదా. అంటే కుడి ఎడమ అవచ్చేమో కానీ, అటు ఇటు కావచ్చు కానీ, ఎక్కడ కూడా పొరపాటు ఏముండదు, ఓడిపోయేది మాత్రం ఉండదు. ముందుకు వెళ్ళేదే జరుగుతుంటది కానీ. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మిత్రులారా మనం, సో ప్రతి ఒక్కటి కూడా కొత్తదనమే, అనుభవమే, కొత్త రుచే, కొత్త వాసనే. ప్రతి పాత్ర ఒక గొప్ప పాత్రే ఈ భూమి మీద. మనం తీసుకునేది ప్రతి అవకాశం కొత్త అవకాశమే, మహత్తర అవకాశం అని చెప్పొచ్చు. ప్రతిదీ పురోగతే కానీ తిరోగమనం లేదు. సో కాబట్టి ఇక్కడ నో గోయింగ్ బ్యాక్, ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి ఆత్మపరంగా. ఓకే, సో తర్వాత మిత్రులారా, ఈ పురోగతి ఏదైతే అవుతూ ఉంటుందో, దీన్ని ఇంకా వేగంగా చేయాలంటే ఏం చేయాలి, అంటే ఇంకా అద్భుతంగా సాగాలంటే ఏం చేయాలి. ఇది ఎలాంటిదంటే, మనం ఒక కెమికల్ ల్యాబొరేటరీకి పోతాం. కెమికల్ ల్యాబొరేటరీ అంటే మనం సైన్స్ స్టూడెంట్స్ కదా. వాళ్ళు పోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఓ పని చేస్తారు. ఒక రెండు కెమికల్స్ కలుపుతారు, దానికి ఇంకొకటి కలుపుతారు. అదేం తెలుసా, అదేమంటారంటే క్యాటలిస్ట్ అంటాం. దాన్ని ఏమంటారు, ఉత్ప్రేరకం ఏదో చెప్తారు తెలుగులో. సో అది యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది, A+B C+D కావడానికి దానికి ఒక ఉత్ప్రేరకం యాడ్ చేస్తారు. అంటే ఆ రసాయనిక చర్య వేగవంతంగా కావాలంటే ఏం చేయాలి, దానికి ఒక ఉత్ప్రేరకం, ఒక క్యాటలిస్ట్ అని ఇంకో కెమికల్ కలుపుతారు. ఆ రసాయనిక చర్య ఎంత వేగంగా జరుగుతుందో తెలుసా, మామూలు కంటే ఇంకా వేగంగా జరుగుతుంది. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే మన యొక్క పురోగమనం సాగుతుంది. అయితే నేను ఈ పురోగమనాన్ని వేగంగా సాగించి ఈ జన్మలు నేను తీసుకున్న జన్మలు బాగా ఉపయోగించుకొని, అంటే అతి తొందరగా మోక్షం పొందాలి. ఒక నేను ఒక బ్రహ్మర్షి కావాలి అంటే, మొదటగా ధ్యానం చేస్తే ఏమవుతాం, యోగి అవుతాం. ధ్యానం చేస్తే ధ్యాని అని చెప్తాం కదా. సో కొంత ఆ యొక్క ధ్యానం చేయడం ద్వారా మన యొక్క బాధల నుంచి విముక్తి పొందితే మనం ఏమంటాం, వాని యోగి అంటాం. ఓకే, యోగి తర్వాత ఏమవుతుంది, యోగి తర్వాత ఋషి అవుతుంది. ఋషి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత మహర్షి, తర్వాత బ్రహ్మర్షి. ఈ విధంగా ఎన్నో దశలు ఉంటాయి. ఓకే, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇన్ని దశలు ఉంటాయి మిత్రులారా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే నేను ఒక ధ్యానిగా మొదలుపెట్టి బ్రహ్మర్షి కావాలి నేను. సో దానికి ఏం కావాలి, నా యొక్క వేగం పెంచుకోవాలి. ఓకే, నా యొక్క పురోగతి పెంచుకోవాలి నేను. సో ఇలాగనే స్లోగా నత్తనడుగు నడిస్తే ఎప్పుడు అక్కడికి వెళ్ళేది, ఎన్ని జన్మలు, 400 జన్మని చెప్తాం. నేను ఇలాగ నత్తనడుగు నడిస్తే, ఈ నిదానంగా నా ప్రయాణం అంటే ఈ పురోగమనం సాగిందంటే, ఆత్మ పురోగమనము నాకు 1000 జన్మలు పట్టొచ్చు కదా. అలా జరగకూడదు. నేను 400 కూడా వద్దు, నేను 200లో కట్ చేయాలి. 200 నేను ముగిచ్చేసేయాలి నా యొక్క ఆధ్యాత్మిక పురోగతిని అనుకున్నాం అనుకోండి, బ్రహ్మర్షి కావడానికి. అప్పుడు ఏం చేయాలి, దానికి కొంత యాడ్ చేయాలి. అదేం యాడ్ చేయాలి, ధ్యానము. ఇంతవరకు ధ్యానం గురించి చెప్పాలా నేను, అవునా కదా. ఈ 4 సిద్ధాంతాలు చెప్పాను, దాంట్లో ఎక్కడ ధ్యానం అనే పదం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ధ్యానం యాడ్ అయింది. ఈ ధ్యానం ఎప్పుడైతే మన జీవితంలో యాడ్ చేసుకుంటామో అప్పుడు జరుగుతుంది అద్భుతమైన విషయం ఏంటంటే, మన యొక్క పురోగతి ఇంకా వేగంగా ఉంటుంది. అంటే ఎన్నో విధాలుగా మనల్ని మనం సంస్కరించుకుంటాము. అంటే సో ఎలా ఉంటుందంటే,
ప్రతి ఒక్కటి తూచా అంటే ఎంతో అవేర్నెస్తో జాగ్రత్తతో ఇది చేయాలా చేయకూడదా, ఇది ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎలా నేను ఆహారం తినాలి, ఎంత తీసుకోవాలి, యుక్తాహారం మితాహారం, యుక్త భాషణ మిత భాషణ, ఆ? సో ఇలాంటి ఎన్నో 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 ఈ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మికతను జోడించుకున్నప్పుడు నేను చేసే కర్మలు పర్ఫెక్ట్. ఏ కర్మను అనవసరంగా చేయను, అనవసరంగా మాట్లాడను, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధి. సో ఇలా రకరకాలుగా మనం ఈ యొక్క ధ్యానాన్ని చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు జరుగుతుంది, మనలో ఏం జరుగుతుందంటే ఆధ్యాత్మిక పురోగతి ఫాస్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఎన్నో అనుభవాలు వస్తాయి. ఎన్నో నేను అంటే నా యొక్క హాస్టల్ బాడీ నుంచి హాస్టల్ ట్రావెల్ నుంచి ఈ యొక్క అవుటర్ బాడీ ఎక్స్పీరియన్సెస్, శరీరం నుంచి మనం హాస్టల్ జర్నీ చేయడము, ఇవన్నీ రకరకాల జరగడం వలన మనకేంటంటే మనలో ఈ ఆధ్యాత్మిక పురోగతి అతి వేగంగా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా జరిగినప్పుడు మనకేమవుతుందంటే మన యొక్క మనం తీసుకునే జన్మలు కూడా, ఈ భూమి మీద తీసుకునే జన్మలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. అర్థమైందా? సో అంటే మనం ఎప్పుడైతే, నేను చెప్పాను ఇంతకుముందే, ఒక వృద్ధాత్మ, తర్వాత విముఖాత్మ, ఆ తర్వాత అనేకనగాత్మ అంటాం. అంటే ఆ ఆ స్థితులు ఉన్నాయి కదా, ఆ స్థితులకు వేగంగా వస్తాం. మనం ఎక్కడో శైశవాత్మగా అంటే శిశువాత్మగా పుట్టి, తర్వాత బాలాత్మయి, తర్వాత యువాత్మయి, తర్వాత ప్రౌఢాత్మ తర్వాత వృద్ధాత్మ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వృద్ధాత్మ తర్వాత మనం ఒక విముఖాత్మయి, ఆ విముఖాత్మ స్టేజ్కి రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. ఓకే, 300 నుంచి 350 జన్మలు పడుతుంది. సో అందుకని వాటన్నిటిని అంటే వేగంగా దాటుకొని వచ్చి ఆ ఆ స్థితికి మనం వేగంగా చేరుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక విద్యను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తూ ధ్యానం చేస్తూ మనం ముందుకెళ్తే ఈ పురోగమన అందుకే దీన్ని ఏమంటాం అంటే యోగ సిద్ధాంతము అంటాం. ఏమంటాం దీన్ని? మనం నేర్చుకుంది ఇప్పుడు యోగ సిద్ధాంతము మిత్రులారా. సో ఆరవ సిద్ధాంతం, చివరి సిద్ధాంతం చెప్పుకుందాం ఇప్పుడు. అదేంటంటే అనేక సత్యము. అదే అనేక సిద్ధాంతం మిత్రులారా. ఈ అనేక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నాయన నువ్వు బాగా ధ్యానం చేశావు, సో ఒక రాజర్షి అయ్యావు, ఇప్పుడు బ్రహ్మర్షిక అని చెప్తుంది. బ్రహ్మర్షి అంటే ఏంటి అంటే ఇప్పటికే ఆధ్యాత్మిక జోడించుకొని, ఆధ్యాత్మికత అంటే యోగ సిద్ధాంతం పాటించి నేను నేను ఎవరు, నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఆత్మ పదార్థం అని తెలుసుకోవడం జరిగిపోతుంది. ఇక్కడే జరిగిపోతుంది. ఇక దీని తర్వాత ఏముంటుంది? సో జరిగింది, నీలో ఏముందో తెలుసు, నీ చుట్టుపక్కల ఏముందో తెలుసు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, అదేంటి ఇదేంటి అన్ని విషయాలు అర్థమైపోయినాయి మీకు. అంటే సర్వం కలిధ్వం బ్రహ్మం, తర్వాత అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతు, తర్వాత తత్ సత్, ఇవన్నీ అర్థమైపోయినాయి. ఇప్పుడు ఏం అర్థం కావాలి అంటే మొత్తం మీద అదే కాకుండా ఈ యొక్క ఈ యొక్క బ్రహ్మాండంలో కోటాను కోటి లోకాలు ఉన్నాయి అని అర్థం కావాలి. అనేక లోకాలు ఉన్నాయి, ఒకటి కాదు. దీనికి లిమిట్ లేదు, ఇది అనంతము. అంటే అదే అనేక సిద్ధాంతం. ఇది అర్థం చేసుకోవడమే బ్రహ్మర్షి యొక్క అది ప్రధాన, అది ఒక లక్షణము. బ్రహ్మర్షి అంటే ఏంటంటే ఆ బ్రహ్మర్షి ఎప్పుడైతే అవుతామో ఈ యొక్క అనేక సిద్ధాంతం ఏం చెప్తుందంటే అది మన యొక్క ఈ యొక్క ఈ పుంకాను పుంకాలుగా ఈ యొక్క బ్రహ్మాండంలో లోకాలు ఉన్నాయి, అనేక కోట్లాను కోట్ల లోకాలు ఉన్నాయి అనేది మనకు ఈ యొక్క సిద్ధాంతం చెప్తుంది. అది మనకు అర్థమవుతుంది. మనకు ఒక క్లియర్గా అంటే మనకు అతి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్నో కోట్ల లోకాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకుంటాము. సో అవి చెప్పాలంటే ఈ ఒకే ఒకే ఒక సూర్యగ్రహంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఒక సూర్యుని కింద ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అలాగే ఒక నక్షత్రం కింద ఎన్ని గ్రహాలు ఉంటాయి, ఒక నక్షత్రం కింద ఎన్ని రకాల ఎన్ని గ్రహాలు ఉంటాయి, ఇంకా ఈ నక్షత్రాల పైన ఇంకేముంది, ఆ విధంగా చూస్తూ పోతే ఈ యొక్క విశ్వం అనంతం. అనంత లోకాలు, అనంత గ్రహాలు, అనంత నక్షత్రాలు, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి అంటే ఒక బ్రహ్మర్షికి అర్థమవుతాయి అనేది మనకు తెలుస్తుంది మిత్రులారా. అంటే ఇక్కడ అనేక ఆత్మ సిద్ధాంతం ఏం చెప్తుంటే అన్నీ కూడా ఇన్ఫినిటీనే, అన్నీ కూడా అనంతమే. ఎలాంటిదంటే చెప్తాను. ఇప్పుడు మనము ఈ జీవితంలో ఉన్నాం అంటే ఎలా ఉంటుందంటే మనము చేసేటువంటి ఎవరికైనా సహాయం చేస్తాం, అనంతంగా చేయొచ్చు, ఆనందం అనంతంగా పొందొచ్చు కదా. సో ఏ విషయమైనా కానీ మనం పుణ్యం చేస్తున్నాం, పుణ్యం కూడా అనంతంగా చేయొచ్చు. దేనికైనా ధ్యానం చేస్తున్నాం, ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నాం, అనంతంగా చేయొచ్చు. దానికేం లిమిట్ లేదు కదా. సో కాబట్టి ఇలా ప్రతిదీ కూడా అనంతమే. మనం ఏం చేయాలనుకున్నా కానీ అనంతంగా చేస్తూ పోవచ్చు. ఇది ఎలాంటిదంటే సో మనము బాగా అర్థం చేసుకుంటే మనకు భగవద్గీతలో కూడా చెప్పడం జరుగుతుంది.
ఆ బ్రహ్మ భువనలోకాల్లో పునరావృత్తి నోర్జున మాయం ఆ, మాయు మాయుపత్తేయ కౌంతేయ పునర్జన్మ విద్యతే నా విద్యతే అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎన్నో ఎన్నో లోకాల్లో ఎన్ని లోకాలు ఉన్నాయంటే ఈ భువన లోకాల్లో ఎన్నో లోకాలు ఉన్నాయి, కోటాను కోటి లోకాలు ఉన్నాయి అనేది మనకు భగవద్గీత ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా మిత్రులారా ఇవన్నీ మనం తెలుసుకోవడం వలన మనకంటే ఈ బ్రహ్మర్షి అనే ఒక ఆ యొక్క స్థితికి మనం ఎప్పుడు చేరుకుంటామో ఖచ్చితంగా ఈ యొక్క ఈ అనేక సిద్ధాంతం మనకు అర్థమవుతుంది. ఇది చివరి సిద్ధాంతము. కాబట్టి దీని ద్వారా ఈ చివరి సిద్ధాంతం ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ స్థితికి ఎప్పుడైతే వస్తామో మనకు దుఃఖ రాహిత్యము, జన్మ రాహిత్యం కూడా పొందడం జరుగుతుంది అనేది ఈ రోజు యొక్క మన యొక్క ఈ 6 సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.